క్రింది వాటిలో ఆల్కిన్లు యొక్క సాధారణ అణు ఫార్ములా ఏది? కార్బన్ పరమాణువుల మధ్య కనీసం ఒక ద్విబంధం లేదా త్రిబంధం అనేది కలిగిన హైడ్రోకార్బన్లని అసంతృప్త హైడ్రోకార్బన్లు అని పిలుస్తారు. ఈ అసంతృప్త హైడ్రోకార్బన్లు అనేవి 2 రకాలు. ఒకటి ఆల్కిన్లు, రెండోది ఆల్కలైన్లు. ఇక్కడ ద్విబంధం కలిగి ఉంటే కార్బన్ పరమాణువుల మధ్య ద్విబంధం కలిగి ఉంటే వాటిని ఆల్కిన్లు అని పిలుస్తారు. కార్బన్ పరమాణువుల మధ్య త్రిబంధం కలిగి ఉంటే వాటిని ఆల్కలైన్ అని పిలవడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఆల్కిన్ల యొక్క సాధారణ అణు ఫార్ములా అడిగారు. మనకి ఖచ్చితంగా దీనిపైన ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, మన భూమి మీద లభించే ప్రతి వస్తువు కూడా, ప్రకృతిలో దొరికే ప్రతి వస్తువు కూడా కార్బన్ పరమాణు మూలంగానే తయారైంది కనుక కార్బన్ దాని సమ్మేళనం నుండి ఖచ్చితంగా మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఆల్కిన్లు అనేవి, ఆల్కలైన్ అనేవి కూడా కార్బన్ పరమాణువులే, కార్బన్ పదార్థం మూలంగానే ఏర్పడడం జరిగింది. ఆల్కిన్ అనేది ఆల్కిన్ యొక్క సాధారణ అణు ఫార్ములా CnH2n. సంవత్సరంలో సిబి వాన్ నీల్ ప్రతిపాదించిన కిరణజన్య సంయోగ క్రియ సమీకరణానికి సంబంధించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. మనకి కిరణజన్య సంయోగ క్రియ యొక్క సమీకరణాన్ని ప్రతిపాదించింది సిబి వాన్ నీల్. కిరణజన్య సంయోగ క్రియ యొక్క సమీకరణం 6CO2 + 12H2O. మనకి ప్రకృతిలో లభించే కార్బన్ డయాక్సైడ్ అలానే నీటిని గ్రహించుకొని మొక్కల్లోని పత్రహరితంలోని క్లోరోఫిల్ అనేది సూర్యరశ్మి సమక్షంలో 6 కార్బన్ డయాక్సైడ్ అణువుల్ని అలానే 12 నీటి అణువుల్ని తీసుకొని గ్లూకోజ్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్లూకోజ్ యొక్క అణు ఫార్ములా C6H12O6. ఈ చర్యలో గ్లూకోజ్తో పాటు 6 నీటి అణువులు ఏర్పడతాయి, అలానే 6 ఆక్సిజన్ అణువులు అనేవి ఏర్పడడం జరుగుతుంది. మనకి సమీకరణం ఇచ్చి ఎన్ని నీటి అణువులు ఏర్పడతాయని అడగచ్చు, లేదా ఎన్ని ఆక్సిజన్ అణువులని ఏర్పడతాయని కూడా అడగచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కిరణజన్య సంయోగ క్రియ సమీకరణంలోన కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మనకి 6 నీటి అణువులు 6 ఆక్సిజన్ అణువులు అయితే ఏర్పడడం జరుగుతుంది. క్రింది వాటిలో గ్లూకోజ్ యొక్క రసాయన ఫార్ములాను గుర్తించండి. గ్లూకోజ్ యొక్క రసాయన ఫార్ములా C6H12O6. అలానే గ్లూకోజ్ యొక్క నిష్పత్తి కూడా అడుగుతారు. ఆ గ్లూకోజ్ నిష్పత్తి 1:2:1. ఆ C6H12O6లోనే గ్లూకోజ్లోని కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ యొక్క నిష్పత్తి అడగచ్చు. వాటి నిష్పత్తి 1:2:1 అంటే 6:12:6 1:1 అనేది అవ్వడం జరుగుతుంది ఈ సమీకరణం ప్రకారంగా. కాబట్టి గ్లూకోజ్లోని కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ యొక్క నిష్పత్తి అంటే 1:2:1. గ్లూకోజ్ యొక్క రసాయన ఫార్ములా అడిగితే C6H12O6. క్రింది వాటిలో ఆల్కిన్లకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. క్రింది వాటిలో ఆల్కిన్లు అనేవి ఈథీన్ అవుతుంది. ఈథీన్ని ఇథిలిన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈథీన్ అనేది 2 కార్బన్ పరమాణువుల మధ్య ద్విబంధాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈథీన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ప్రొఫిన్ అనేది కూడా కార్బన్ పరమాణువుల మధ్య ద్విబంధం కారణంగానే ఏర్పడుతుంది. బ్యూటేన్ కూడా కార్బన్ పరమాణువుల మధ్య ద్విబంధం కారణంగానే ఏర్పడుతుంది. ద్విబంధాన్ని ఏర్పాటు చేసే వాటిని ఆల్కిన్లు. కార్బన్ పరమాణువుల మధ్య ద్విబంధం ఏర్పడితే దానిని ఆల్కిన్లు అని పిలవడం జరుగుతుంది.
మనకి ఈథేన్, ప్రొఫిన్, బ్యూటిన్ అనేవి ఆల్కిన్లు, ఇథైన్ అనేది ఆల్కలైన్లు. ఇథైన్ అనేది మనకి కార్బన్ పరమాణువుల మధ్య త్రిబంధాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈథిన్, ఇథిలిన్ యొక్క అణు ఫార్ములా ఏది? ఆల్కిన్ యొక్క అణు ఫార్ములా CnH2n. ఇక్కడ CnN ప్లేస్లో 2 మనం ప్రతిక్షేపిస్తే H ఏమవుతుందంటే 2n కదా. ఇక్కడ n ప్లస్లో 2 ప్రతిక్షేపిస్తే H అనేది 8 అవ్వడం జరుగుతుంది. n ప్లస్లో 2 ప్రతిక్షేపిస్తే H అనేది 4 అవ్వడం జరుగుతుంది. అంటే C2H4 అనేది ఈథేన్ అవుతుంది. C3 nకు బదులుగా 3ని ప్రతిక్షేపిస్తే C3H6 అనేది ఏమవుతుంది? ప్రొఫిన్ అవుతుంది. C4H8 అనేది బ్యూటిన్ అవుతుంది. అంటే మనకి ఈథేన్ అనేది C2H4. ఈథేన్ లేదా ఇథిలిన్ యొక్క అణు ఫార్ములా C2H4. మనకి ఆల్కలిన్ యొక్క ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే ఈజీగా వీటిని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్కిన్ యొక్క అణు ఫార్ములా CnH2n. ఆల్కిన్ ఇక్కడ Cn ప్లేస్లో 2ని ప్రతిక్షేపిస్తే C2H4 అనేది అవడం జరుగుతుంది. C2H4 అనేది ఈథేన్. C3H6 అనేది అంటే ఇక్కడ n ప్లస్లో 3ని ప్రతిక్షేపించుకుంటే C3H6 అనేది H అనేది 6 అవుతుంది. C3H6 అనేది ప్రొఫిన్. C4H8 అనేది బ్యూటిన్. ప్రొఫిన్ యొక్క అణు ఫార్ములా చూసుకుంటే ఇదివరకే చెప్పాను. Cn ప్లస్లో 3ని ప్రతిక్షేపిస్తే C3H6 అనేది అవుతుంది. ప్రొఫిన్ యొక్క అణు ఫార్ములా C3H6. బ్యూటిన్ యొక్క అణు ఫార్ములా CnN ప్లేస్లో మనకి 4ని ప్రతిక్షేపించుకుంటే C4H8 అనేది అవుతుంది. బ్యూటిన్ యొక్క అణు ఫార్ములా C4H8. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఆల్కిన్ యొక్క అణు ఫార్ములా CnH2n. మనకి Cn ప్లేస్లో మనం 2ని ప్రతిక్షేపించుకుంటే C2H4 అనేది అవుతుంది. C2H4 అనేది ఈథేన్ లేదా ఇథిలిన్ అవుతుంది. 3ని ప్రతిక్షేపించుకుంటే C3H6 అనేది అవుతుంది. అది ప్రొఫిన్ అవుతుంది. Nకు బదులుగా 4ని ప్రతిక్షేపించుకుంటే C4H8 అనేది అవుతుంది. C4H8 అనేది బ్యూటిన్. ఈథేన్ యొక్క సాధారణ నామం ఇదివరకే చెప్పుకున్నాం. ఈథేన్ యొక్క సాధారణ నామం ఇథిలిన్. ఈథిన్, ప్రొఫిన్, బ్యూటిన్ ఏ స్థితిలో ఉంటాయి అంటే ఆల్కిన్లైన ఈథేన్, ప్రొఫిన్, బ్యూటిన్ అనేవి ఏ స్థితిలో ఉంటాయి అంటే వాయు స్థితిలో ఉంటాయి. మనకి ప్రకృతిలో ఇవి వాయు స్థితిలో ఈథేన్, ప్రొఫిన్, బ్యూటిన్ అనేవి వాయు స్థితిలోనే లభ్యమవుతాయి. ఆల్కిన్లైన ఈథేన్, ప్రొఫిన్, బ్యూటిన్ అనేవి వాయు స్థితిలో ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. అయితే ఇవి దేనిలో కరిగి ఉంటాయి? ఆల్కిన్లైన ఈథేన్, ప్రొఫిన్, బ్యూటిన్ అనేవి పెట్రోలియం మరియు బెంజిన్లో కరుగుతాయి. విజయవంతంగా 500 ప్రశ్నలు అయితే చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియో నుంచి సబ్జెక్ట్ వైజ్గా జనరల్ సైన్స్ నుండి సబ్జెక్ట్ వైజ్గా అయితే ప్రశ్నలు అయితే అందించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మన ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి.